వెల్కమ్ టు శిక్ష మ్యాథ్స్ అకాడమీ. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టుడే యూ విల్ డిస్కస్ మ్యాథ్స్ 2B క్వశ్చన్ పేపర్ ఫ్రమ్ దిస్ ఈజ్ బోర్డ్ పేపర్. బోర్డు నుంచి వచ్చిన పేపర్. ఒకసారి ఆ క్వశ్చన్స్ చూద్దాం. మీకు ఎగ్జామ్కి ఈ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో యూ హ్యావ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ క్వశ్చన్ పేపర్. ఓకే, సీ ద ఫస్ట్ క్వశ్చన్. సర్కిల్స్ ఇఫ్ ax square plus bxy plus 3y square minus 5x plus 2y minus 3 is equal to 0 represents a circle. Find the values of a and b and also find its radius and center. Okay, ఇక్కడ మనకు కండిషన్ ఉంటుంది ఇక్కడ. సో హియర్ కండిషన్ ఇస్ ద, సో యూ హ్యావ్ టు యూజ్ దిస్ కండిషన్. కోఎఫిషియంట్ ఆఫ్ x square is equal to కోఎఫిషియంట్ ఆఫ్ y square and 2hy is equal to 2h is equal to 0. ఓకే, తీసుకుని మీకు కండిషన్ వస్తుంది. Will get the answer. Okay, next, see here, state the necessary and sufficient condition for lx plus my plus n is equal to 0 to be normal to the circle. X square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. Center, circle center ఇక్కడ మనకి లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. యాంగిల్ ఫార్ములా ఉంది కదా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఇక్కడ సొల్యూషన్ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూస్ ఫోకస్ ఎస్ ఇస్తున్నాడు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, -7 అండ్ వర్టెక్స్ ఈజ్ a1, -2. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ది హైపర్బోలా 5/4, then find the eccentricity of the conjugate hyperbola. Here one of the condition is there, so you have to use the condition, you will get the answer. Okay, next, indefinite, sixth one, indefinite, evaluate integral of 1/x plus 3 into square root of x plus 2 dx. 6th, 7th మనకి indefinite, 8th one వచ్చేసి మనకి definite integration, 9th one also definite integration. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి మనకి ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ. కంపల్సరీ మనకి చాప్టర్ నుంచి ఒక విఎస్ఏక్యూ అయితే కంపల్సరీ ఉంటుంది. ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ అడుగుతున్నాడు ఇక్కడ. ఓకే, దీస్ ఆర్ ద విఎస్ఏక్యూస్. ఓకే, 1 to 10 విఎస్ఏక్యూస్. సెక్షన్ ఏ, ఇందులో మనకి ఏం చాయిస్ లేదు. సో 10 రాయాలి. ఈచ్ క్వశ్చన్స్ క్యారీస్ 2 మార్క్స్. సో 10 into 2 20 మార్క్స్. నెక్స్ట్ సీమా సెక్షన్ బి. ఇందులో మనకి 10 క్వశ్చన్స్, ఈ ఇయర్ మనకి 10 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో మనం 5 రాయాలి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో విల్ గెట్ 20 మార్క్స్. ఓకే, సీ ద ఫస్ట్ క్వశ్చన్. షో దట్ ది టాంజెంట్ -1, 2 ద సర్కిల్ x square plus y square. ఇక్కడ 2 సర్కిల్ ఈక్వేషన్ ఇస్తున్నాడు. సో టచెస్ ది సర్కిల్ అండ్ ఫైండ్ ఇట్స్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఆర్ ఇస్ ఈక్వల్ డి అని ప్రూవ్ చేయాలి. తర్వాత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్, find the angle between the tangents drawn from 3, 2 the circle x square plus y square minus 6x plus 4y minus 2 is equal to 0. యాంగిల్ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది సర్కిల్స్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ దిస్ ఈస్. హియర్ కండిషన్ ఈజ్ s plus lambda s dash is equal to 0. You have to use the condition, you will get the answer. నెక్స్ట్, మనకి ఎలిప్స్ ఈక్వేషన్ ఇస్తున్నాడు. సో అన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ల్యాడర్ స్పెక్ట్రమ్, ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్. 9x square plus 16y square is equal to 144. నెక్స్ట్ 15, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ల్యాడర్ స్పెక్ట్రమ్, షార్ట్కట్లో నేను LLR అని రాశాను. సో లెంత్ ఆఫ్ ల్యాడర్ స్పెక్ట్రమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్, ఎలిప్స్ టు ద స్టాండర్డ్ ఫార్మ్, దెన్ ఫైండ్ ఇట్స్ ఎసెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్. ఓకే, నెక్స్ట్ 16th వన్, ఫైండ్ ద సెంటర్ ఎసెంట్రిసిటీ. మొత్తం అన్ని అడుగుతున్నాడు. అయితే హైపర్బోలా ఈక్వేషన్, ఇందాక మనకి ఇక్కడ ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా 14th, ఇక్కడ వచ్చేసి మనకి హైపర్బోలా ఈక్వేషన్ ఇచ్చేసి సో యూ హ్యావ్ టు ఫైండ్ ద సెంటర్ ఎసెంట్రిసిటీ ఫోకై ఆల్. నెక్స్ట్ 17th, డెఫినెట్ ఇంటిగ్రేషన్. ఇండెఫినెట్లో మనకి ఎస్ఐక్యూస్ లేవు. సో డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి మనకి 2 ఎస్ఐక్యూస్ ఇస్తున్నాడు. 2 ఎస్ఐక్యూస్. ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 x square sin x dx. ఓకే, నెక్స్ట్ 18th వన్, ఇవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 cos x whole to the power of 5/2 by sin x whole to the power of 5/2 plus cos x whole to the power of 5/2. ఎస్ఐక్యూస్లో చెప్పేటప్పుడు నేను మీకు ఈ మోడల్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 19th వన్,
అంటే ఈసారి మనకి 10 క్వశ్చన్స్ ఇస్తారు, మనం అందులో 5 రాయాలి కాబట్టి మనకు అప్పుడు 11 to 20th అంటే 11 to 20 ఇందులో మనం 5 అటెంప్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్. సాల్వ్ dy by dx plus 1 is equal to e to the power of x plus y. నెక్స్ట్ 20th tan y dx plus tan x dy is equal to 0. ఓకే, these are differential equations. ఓకే, నెక్స్ట్ సెక్షన్ సి ఇందులో మనకు వచ్చేసి 5 into 7 35 మార్క్స్, ఈచ్ క్యారీస్ 7 మార్క్స్. సో 10 క్వశ్చన్స్ మళ్ళీ మనం ఇందులో 5 అటెంప్ట్ చేయాలి. ఓకే, సి హియర్ ఫస్ట్ క్వశ్చన్, షో దట్ ది పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఈ మెథడ్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, ఫైండ్ ద DCT, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ ది సర్కిల్, 100 సమ్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్, సో యూ హ్యావ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ షో దట్, ఇక్కడ 2 సర్కిల్ ఈక్వేషన్స్. ఫస్ట్ వన్ చేసి మనకి టచ్ ఈచ్ అదర్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. చూసుకోండి, ఇక్కడ ఈ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. ఓకే, LAQs మెథడ్స్ వైజ్గా చెప్పున్నాను, ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ 24, షో దట్ ది కామన్ కోడ్ ఆఫ్ ది సర్కిల్స్ x² plus y². Here also 2 circle equations ఇస్తున్నాడు. is the diameter of the second circle and also find its length. ఓకే, నెక్స్ట్ 25th పారాబోలా. పారాబోలాలో మనకు ఉంది లిమిటెడ్ సమ్స్. నేను మీకు 4 LAQs ఇచ్చాను, ఆ 4 LAQs నుంచి మనకు ఒకటి ఇచ్చాడు చూడండి ఇక్కడ, 1/80 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ y1 minus y2 y2 minus y3 y3 minus y1. ఓకే, స్క్వేర్ యూనిట్స్ పారాబోలా. నెక్స్ట్ 26th evaluate integral of 2x plus 5 here working rule is there, so numerator is equal to d by d a into d by dx of denominator plus b. ఆ కండిషన్ యూస్ చేసి మనం ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ 27, ఇసుక పర్ఫెక్ట్ స్క్వేర్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఓకే, 27, నెక్స్ట్ ఇస్ 28 అంటే ఇండిఫినెట్ నుంచి మనకి 3 LAQs ఇస్తున్నారు, సో డిఫినెట్ నుంచి ఓన్లీ 1 LAQ. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ సమ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడడం ఏదైనా ఉంటే చూడండి. ఓకే, నెక్స్ట్ 30th డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఆల్రెడీ ఇది ఇంపార్టెంట్, దాంతో నేను ఇచ్చున్నాను. dy by dx plus y² plus y plus 1 by x² plus x plus 1 is equal to 0. సో ఇది మనకి బోర్డు నుంచి వచ్చిన పేపర్ కాబట్టి మనకి ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో యూ హ్యావ్ టు మోర్ కాన్సన్ట్రేట్ ఇన్ దిస్ క్వశ్చన్ పేపర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.